జై శ్రీమన్నారాయణ. స్కింధాకాండలో ధర్మార్థ సహితమైనటువంటి మాటలు సలక్షణం లక్ష్మణం అప్రదృశ్యం. శుభలక్షణ సమేతుడైనటువంటి లక్ష్మణుడు రామభద్రుడికి ధర్మార్థ సహితమైనటువంటి మాటలు చెబుతూ ఉన్నాడు. ఇవన్నీ విన్నాడు శ్రీరామచంద్రుడు. ఇలా అంటూ ఉన్నాడు, తమ్ముడు కొడుకులాగా నాకు చక్కగా చెప్తూ ఉన్నావు. ఓ కుమారా లక్ష్మణ, నువ్వు చెప్పినట్టే ప్రయత్నాన్ని విరమించను, నువ్వు చెప్పినట్టే నా ఉత్సాహాన్ని విరమించను, నువ్వు చెప్పినట్టే నా ఉత్సాహాన్ని పెంచుకోవటము కోసము కావలసినవన్నీ కూడా సమాయత్తం చేసుకుంటా, నువ్వు చెప్పినటువంటి సాధనాలన్నింటిని ఉపయోగిస్తా అంటూ శ్రీరామచంద్రుడు లక్ష్మణుడిని కుమారా అంటూ సంబోధిస్తూ ఉన్నాడు. శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో అంటూ ఉన్నాడు, కుమారా లక్ష్మణ, నువ్వు చెప్పినట్టే సీతాన్వేషణ ప్రయత్నము నిస్సంశయముగా చేయాల్సిందే. దానికి కావలసినటువంటి ఉత్సాహాన్నంతటిని కూడా సమకూర్చుకోవలసిందే. అయితే లక్ష్మణ, సీత లభిస్తుందంటావా అంటూ అధ పద్మపలాసాక్షీం మైథిలీం అనుచింతయన్. తామర రేకుల వంటి కన్నులు కలిగిన సీతమ్మనే తలుచుకుంటూ రాముడు ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నాడు లక్ష్మణుడితోని, లక్ష్మణ, శరదృతువు వచ్చింది. దేవేంద్రుడు తన కార్యమైనటువంటి వానలు కురిపించాడు. భూమి ఆకలి దాహము తీరింది, పంటలు పండుతూ ఉన్నాయి. ఓ లక్ష్మణ, మేఘాలు తమ పని పూర్తి చేసుకొని అలసి అలసి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాయి. లక్ష్మణ, మేఘాలు, ఏనుగులు, నెమళ్ళు, సెలయేళ్ళు అన్నీ కూడా వాటి వాటి శబ్దములన్నీ శాంతింపచేసుకున్నాయి, అన్నీ ప్రశాంతముగా ఉన్నాయి. ఓ లక్ష్మణ, భూమి సమృద్ధిగా ఉంది. ఆకాశము మేఘరహితమై బాగా తోమిన ఆయుధాలలాగా ప్రకాశిస్తోంది. నదీ తీరాలన్నీ శోభాయమానంగా ఉన్నాయి. లక్ష్మణ, ఇయం సా ప్రథమాయాత్ర పార్థివానాం నృపాత్మజ. ఇక రాజులు యుద్ధానికి సిద్ధము కావలసిన సమయం వచ్చేసింది. అయినా సరే నచ పశ్యామి సుగ్రీవం. లక్ష్మణ, సుగ్రీవుడి జాడ మాత్రము కనిపించటం లేదు. సుగ్రీవుడి ఇంకా రానే లేదు. నచ పశ్యామి సుగ్రీవం ఉద్యోగం వా. ఆ సుగ్రీవుడు చేసే ప్రయత్నాలు కూడా నాకేమీ కనిపించటం లేదు లక్ష్మణ. లక్ష్మణ, 4 నెలలు గడిచింది సీత నాకు దూరమై. చత్వారో వార్షిక మాసా గత వర్షశతోపమాః. ఈ 4 నెలలు సీత లేని నాకు 100 ఏండ్లు గడిచినట్టుగా ఉంది లక్ష్మణ. ప్రియావిహీనే, నా సీతను పోగొట్టుకున్నాను. హృతరాజ్యే, రాజ్యాన్ని పోగొట్టుకున్నాను. హృత వివాసితే, ఊరి నుండి వెళ్ళగొట్టబడ్డాను లక్ష్మణ. దుఃఖార్తే, దుఃఖములో ఉన్నాను లక్ష్మణ. ఇన్ని బాధలలో ఉన్నటువంటి నా పైన కృపాంన కురుతే రాజా సుగ్రీవో మయి లక్ష్మణ. సుగ్రీవుడు మాత్రం నా మీద ఇంకా దయ చూపించటం లేదెందుకు లక్ష్మణ అంటూ శ్రీరామచంద్రుడు బాధపడుతూ ఉన్నాడు, లక్ష్మణుడితో మాట్లాడుతూ ఉన్నాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా,
నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.